కుటుంబ సభ్యులు అలాగే ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్లస్ ప్రెస్కి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా తీయాలనే థాట్ రావడం అనేది ఇందాక చంద్రబోస్ గారు చెప్పారు ఆ విషయం, అయినా కూడా మళ్ళీ నేను చెప్తున్నానండి. చాలా గొప్ప విషయం అండి. ఒక దర్శకుడికి ఒక నిర్మాత, ఆ దర్శకుడిని సపోర్ట్ చేస్తూ నిర్మాత గారు రావడం చేయడం, ఇటువంటి సినిమా తీయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్కి, రచయితకి కానీ డైరెక్టర్కి కానీ చాలా పని ఉంటుందండి. పరిశోధన చెయ్యాలి ముందు. ఏ తప్పు తీసినా కూడా ఏ కవతలు పరేస్తారు. అది లేకుండా మీరు నా దగ్గరికి మొన్న వచ్చినప్పుడు చెప్పారు, ఓ సంవత్సరం దీన్ని పరిశోధన చేశాను సార్ నేను అని చెప్పారు నాకు మీరు మొన్న. నిజంగా మీ పరిశోధనకి నిజంగా నేను అభినందిస్తున్నానండి నిజంగా. ఎందుకంటే ఆ మాత్రం యొక్క పరిశీలన లేకపోతే మనం చేయకూడదండి ఇలాంటి సినిమాలు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణయే కాదు పరాయి రాష్ట్రాలకు కూడా, బ్రిటిష్ వారికి కూడా తెలుసండి. బ్రిటిష్ కలెక్టర్ గారికి ఫేవర్ వచ్చి పడిపోతే ఆ డ్యామ్ కట్టేటప్పుడు సాంప్రదాయ ఫుడ్ పెట్టి ఆవిడ కాపాడింది డొక్కా సీతమ్మ గారు. సో వారికి కూడా తెలుసు డొక్కా సీతమ్మ గారి చరిత్ర. అలాగే లండన్ రాజు గారు డొక్కా సీతమ్మ గారిని రమ్మని అక్కడికి ఆహ్వానిస్తే ఆవిడ వెళ్ళలేదు. నాకు ఈ పేరు ప్రతిష్టలు అక్కర్లేదండి, నేను చేసే కార్యక్రమాలు చాలు నాకు అని చెప్పి వెళ్ళలేదు. ఆయన దానికి కూడా బాధపడకుండా వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ హాల్లో అత్యద్భుతమైన ఫోటో పెట్టారటండి. సో దేశం అంతా తెలుసు ఈ చరిత్ర, డొక్కా సీతమ్మ గారి చరిత్ర. నిజంగా మన ఆంధ్రుల అన్నపూర్ణ అని మనం అనుకుంటున్నాం, కాదు, ఆంధ్రుల అన్నపూర్ణ ప్రపంచానికే తెలుసు నిజంగా కూడా. అటువంటి చిత్రంలో మురళీమోహన్ గారు డొక్కా జోగన్న క్యారెక్టర్ కదండి మీరు చేసింది. డొక్కా జోగన్న క్యారెక్టర్ చేయడం నిజంగా మీ అదృష్టం సార్. నిజంగా చెప్పాలంటే మీ అదృష్టం కాదు, మా అదృష్టం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మురళీమోహన్ గారి దగ్గర ఎవరైనా మంచి పని చేస్తున్నారు అంటే వారికి వెన్నుంటారండి. ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. ఎందుకంటే మేమంతా ఒక యూనిట్, దాసనారాయణరావు గారి యూనిట్లో తిరిగిన వ్యక్తులు మేమందరం. ఆయన మనస్తత్వం నాకు తెలుసు అండి. ఇందాక మీ గెటప్ చూశాను నేను, ఆ కండువా వేసుకుని అది వేసుకుని ఇట్లాగా ఉంటే ఎంత బాగుందో ఆ గెటప్ అసలు నిజంగాను. ఇంకా పక్కన పెడితే ఆమని గారిని, అసలు ఆమని గారు నా పోస్టర్ మీద ఇందాక ఆయన ఓపెన్ చేశారు, చంద్రబోస్ గారు ఓపెన్ చేసిన పోస్టర్ మీద ఆ ముసలావిడి క్యారెక్టర్ చూస్తే నిజంగా డొక్కా సీతమ్మ గారిలాగే ఉన్నదండి ఆవిడ. నిజంగా ఉసుకేసుకుని ఇచ్చేసి అది ఇది రండి, గొప్ప సెలక్షన్ మీది ఆమని గారినండి. ఇలాంటి సినిమాలు చేయడానికి కూడా అవకాశం ఆర్టిస్టులకు రావాలండి, వస్తేనే చేయగలుగుతారు. ఇందాక ఆమని ఓ మాట చెప్పింది ఇందాక స్టేజ్ మీద, రాసి పెట్టుంటే మనకు వస్తుందని మురళీమోహన్ గారు చెప్పారు నాకు షూటింగ్లో అని. దట్ ఈస్ కరెక్ట్ అండి. అది రాసి పెట్టుంటేనే వస్తుంది. వచ్చిన తర్వాత కృషి వల్ల మనం ఆ క్యారెక్టర్ని పండించాలి మనం డెఫినెట్గా. కానీ పండించి ఉంటారు ఆమని గారు, మురళీమోహన్ గారు, దాంట్లో సమస్య లేదండి. దాంట్లో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ను నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే పలానా పిక్చర్ చేశాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని, కృష్ణ గారిని, ఇట్లాంటి కొంతమంది ఆర్టిస్టులు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం చరిత్రలోనండి. చరిత్రలో కొన్ని పాత్రలు వేసి అలా నిలిచిపోయారండి. రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఈ రోజుకి మర్చిపోగలమా మనం? ఎన్టీ రామారావు గారి పాత్రలు ఎన్ని మర్చిపోగలం? అలాగే ఈ సినిమాలో రేపు ఆమని గారిని, మురళీమోహన్ గారిని మనం మర్చిపోలేమండి నిజంగాను ఈ సినిమాలో. ఇందాక అమ్మాయి చెప్తూ చెప్పింది, ఇంకా ఆమని అనే పేరు చేసి డొక్కా సీతమ్మ ఆమని అని చెప్తారు ఇంక ఫర్దర్గా అని. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే రంగారావు, సాక్షి రంగారావు అని ఎందుకు పిలుస్తున్నారు? సాక్షి సినిమాలు వేసి పాపులర్ అయ్యాడు కాబట్టి సాక్షి రంగారావు అని పిలుస్తున్నారు. అట్లాగే ఆమని గారిని ఇక మీదట డొక్కా సీతమ్మ ఆమని అని చెప్పి పిలుస్తారు నిజంగాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగాను. ఎందుకంటే కాలం మారిపోయింది. ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు, కాలం మారిపోయి ఏయో సినిమాలు వస్తున్నాయి, చూడలేకపోతున్నాం. కొన్ని సినిమాల వరకు, కొన్ని సినిమాలు మంచిగా వస్తున్నాయని చెప్పారు ఆయన. ఆయన ఉన్న మనసులో ఉన్న బాధను చెప్పారు బయటికి. కరెక్ట్. ఇలాంటి సినిమాలు వస్తే వచ్చే యంగ్ జనరేషన్కి బాగా తెలుస్తూ ఉంటుందండి. ఇప్పటికే డొక్కా సీతమ్మ అంటే తెలియని ఆంధ్రులు లేడని నాకు తెలిసి. మరి ఆవిడ పెద్దగా చదువుకోలేదు,
కానీ ఆవిడ గురించి అందరం చదువుకుంటున్నాం. గొప్ప విషయం అది, ఆవిడలో ఉన్న గొప్ప విషయం అది, ఆ డొక్కా సీతమ్మ గారిలో. మరి డొక్కా జోగన్న గారు కూడా ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆవిడ్ని ఎక్కడికో ఆయన వేద పండితుడు, ఎక్కడికో వెళ్ళి ఆ వేద సభకు వెళ్ళి తిరిగి వస్తూ ఆకలేస్తుంది అని చెప్పి భవానీ శంకర్ గారి ఇంటికి వెళ్ళి భోంచేద్దామని చెప్పి వెళ్ళారు. భవానీ శంకర్ గారు అంటే డొక్కా సీతమ్మ ఫాదర్. వెళ్ళినప్పుడు అక్కడ డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రవర్తన, ఆవిడ యొక్క లక్షణాలు ఇవన్నీ చూశాడు ఆయన. టోటల్గా చాలా సంస్కారంగా చక్కగా ఉంది, మన సాంప్రదాయం ప్రకారం ఉంది అని అనుకున్నాడు ఆయన. ఈ సంబంధం చేసుకున్నాడండి ఆయన డొక్కా జోగన్న గారు. ఆ విధంగా